ఏదో గొడవ మాస్ వార్నింగ్లు ఇచ్చుకున్నారు. జైపూర్ నుంచి హైదరాబాద్ అయితే వెళ్తుంది. ఫస్ట్ కమర్షియల్ రన్ లో ఎలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదిగోండి వైగంగే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ D3. మన కోచ్ కొంచెం బాగానే ఉంది. లోకో రివర్సల్ చేసుకుని డైరెక్షన్ చేంజ్ అయ్యి బయలుదేరింది పూర్ణ జంక్షన్ నుంచి. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కాచిగూడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు ఒక ట్రైన్ జర్నీ చేయబోతున్నానండి. ఆ ట్రైన్ జర్నీ ఏంటంటే చాలా చాలా స్పెషల్. అదొక కొత్త ట్రైన్, డైలీ ట్రైన్ అనమాట. ఈ రోజే కమర్షియల్ రన్, ఫస్ట్ కమర్షియల్ రన్. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తెలుసా అండి? కాచిగూడ నుంచి భగత్ కి కోతి, అంటే హైదరాబాద్ టు జోధ్పూర్ డైరెక్ట్ ట్రైన్ అయితే లాంచ్ చేశారు. ఈ రోజు మనం ఫస్ట్ కమర్షియల్ రన్ అయితే చేయబోతున్నాం ఆ ట్రైన్ది. ఈ రోజు 20th జూలై అనమాట. 19th జూలై ఈ ట్రైన్ ఇనాగ్రేషన్ అయితే చేశారు కాచిగూడ టు జోధ్పూర్. ఇనాగ్రేషన్ ఎవరు చేశారంటే మన సెంట్రల్ యూనియన్ మినిస్టర్లు అయిన అశ్విని వైష్ణవ్జీ గారు, అలాగే మన కిషన్ రెడ్డి గారు అయితే ఈ ట్రైన్ కి పచ్చ జెండా ఊపి కాచిగూడ నుంచి పంపించారనమాట. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 17605 భగత్ కి కోతి ఎక్స్ప్రెస్. డిపార్చర్ వచ్చేసి 11:50 మన ట్రైన్ కి ఇంకా ప్లాట్ఫామ్ అనేది అసైన్ చేయలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వచ్చాను. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కలకల్లా ఆడిపోతుంది. రాత్రి 10:30 అవుతుంది, అయినా కూడా క్రౌడ్ చూసారా ఎలా ఉన్నదో. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాచిగూడ పైన బగ్గీ సర్వీస్ అయితే ఉంది కాచిగూడలో. ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. రైడ్ కి 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే తెలంగాణ నుంచి రాజస్థాన్ వరకు డైలీ ట్రైన్ అయితే లేదు. ఈ ట్రైన్ లాంచ్ చేసి చాలా 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 మంచి పని చేశారు. చాలా మందికి ఉపయోగపడుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి ఇప్పుడే ఒక DMU ట్రైన్ అయితే వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన మనకి ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ అది ఉంది కాచిగూడ రైల్వే స్టేషన్ లో. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి ఇప్పుడు ఒక ట్రైన్ అయితే వస్తుంది. గుంటూరు నుంచి ఔరంగాబాద్ వెళ్ళే ట్రైన్. ఈ ట్రైన్ కూడా చేయమని చాలా మంది అడిగారు. వెరీ సూన్ చేసేద్దాం గుంటూరు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్. ఇంకా మన ట్రైన్ డిపార్చర్ కి ప్లాట్ఫామ్ నెంబర్ అయితే వేయలేదు. గుంటూరు నుంచి ఔరంగాబాద్ వెళ్ళే బండి అయితే బయలుదేరిపోయింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 కాచిగూడ నుంచి. నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సర్చ్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. వీగో యాప్ లో చాలా ఫన్ యాక్టివిటీస్ తో పాటు మనం IRCTC ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, వీసాలు కూడా చేసుకోవచ్చండి. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్ కిను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ కిను వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. ఒకవేళ మీరు ఆల్రెడీ వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే అప్డేట్ అయితే చేసుకోండి. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి యశ్వంత్పూర్ నుంచి కాచిగూడ వచ్చే వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. వైట్ బ్యూటీ ఈస్ హియర్. టెక్నికల్ గా చూస్తే బెంగళూరు హైదరాబాద్ ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఓన్లీ సపోర్టింగ్ స్టేషన్స్ మధ్యలోనే నడుస్తుంది ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్. యశ్వంత్పూర్ బెంగళూరు కి సపోర్టింగ్ స్టేషన్, కాచిగూడ హైదరాబాద్ కి సపోర్టింగ్ స్టేషన్. 11:25 అవుతుంది కానీ ఇంకా మన ట్రైన్ కి ప్లాట్ఫామ్ అయితే అసైన్ చేయలేదు. ఎంక్వైరీలు అడిగితే పెడతారు, ఆగండి ఆగండి అంటున్నారు. 11:50 అయితే మన ట్రైన్ డిపార్చర్. తెలిసిన మ్యాటర్ ఏంటంటే మన బండి 3 కానీ 4 కానీ తీసుకొస్తారంట. 2 ప్లాట్ఫామ్లు ఖాళీగానే ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోతాను, అక్కడ నుంచున్నాక 3 అయితే 3కి వెళ్తాను, 4 అయితే 4కి వెళ్తాను దిగి. రాత్రి 11:30కి కాచిగూడ రైల్వే స్టేషన్ ఎంత రద్దీగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు డేట్ ఏంటంటే జూలై 20వ తారీఖు. జూలై 19వ తారీఖు సాయంత్రం 5 గంటలకైతే ఈ ట్రైన్ ఇనాగ్రేషన్ చేశారు. ఈ పూలదండలన్నీ ఉన్నాయి చూడండి, నిన్న ఇనాగ్రేషన్ జరిగినప్పుడు పూలదండలు అన్నమాట. డిజిటల్ గా రెడీగా ఉన్నారా నాతో పాటు జోధ్పూర్ రావడానికి? ఏంటి జోధ్పూర్ అంటున్నాను అనుకుంటున్నారా? భగత్ కి కోటి అనేది జోధ్పూర్ కి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్. మన హైదరాబాద్ కి కాచిగూడ కూడా సపోర్టింగ్ స్టేషన్. మరో ఫుల్ ట్రైన్ జర్నీతో అయితే ఈ వీడియో ఉండబోతుంది. సోర్స్ స్టేషన్ లో ఎక్కుతున్నాను, డెస్టినేషన్ స్టేషన్ లో అయితే దిగుతున్నాను. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైనుంచి వ్యూ. 3, 4 దగ్గర అయితే నుంచున్నాం మనం. 3 అయితే ఇటు సైడ్ దిగాలి, 4 అయితే ముందుకెళ్ళి దిగాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో యశ్వంత్పూర్ నుంచి కాచిగూడ వచ్చిన వందే భారత్ ఉంది కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 2 లో ఏ ట్రైన్ ఉందో తెలుసా? అదొక స్పెషల్ ట్రైన్ అనమాట. చర్లపల్లి తిరుపతి మధ్యలో అయితే తిరుగుద్ది. ఇప్పుడు తిరుపతి అయితే వెళ్తుంది ఆ ట్రైన్. ఈ తిరుపతి స్పెషల్ ట్రైన్ నెంబర్ అంతా తెలుసా? 07017 బయలుదేరిపోయింది ఈ తిరుపతి స్పెషల్ బండి. ఇక్కడ బోర్డులు పెట్టారు చూడండి. న్యూ ఎక్స్ప్రెస్ ట్రైన్ సర్వీస్ బిట్వీన్ హైదరాబాద్ కాచిగూడ అండ్ జోధ్పూర్ భగత్ కి కోతి ఇనాగరల్ బై
श्री अश्विनी वैष्णव जी एंड श्री किशन रेड्डी जी। एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 4 पर आ रही है। ट्रेन नंबर 17605 काचीगुड़ा भगत की कोठी एक्सप्रेस इज कमिंग। ఇచ్చేసారు ప్లాట్ఫామ్ నెంబర్ 4. పదండి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్దాం. అదేనండి పంపిస్తే ట్రైన్. అబ్బా అదే ట్రైన్ కాచిగూడ భగత్ కి కోతి. ఏదో పాత కోచ్లు వేసారు మనకి, తీసుకొస్తున్నారు ప్లాట్ఫామ్ మీదకి. అదే ట్రైన్ మనం అయితే ఎక్కబోతున్నాం. నేను ఎక్స్పెక్ట్ చేసింది కొత్త రేకు, పాత రేకులు అయితే వస్తున్నాయి. సరే అక్కడి నుంచి బయలుదేరింది కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 4కి రావడానికి కొంచెం టైం అయితే పడుద్ది. కొత్తగా లాంచ్ చేసిన ఈ ట్రైన్ ఓన్లీ జోధ్పూర్నే కనెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? జోధ్పూర్ వెళ్ళే దారిలో ఉజ్జయిన్ మీదుగా అయితే వెళ్తుంది అనమాట. ఎన్నో రోజులుగా నేను ఎదురు చూస్తున్నాను ఉజ్జయిన్కి ఏదైనా డైలీ ట్రైన్ ఉంటే హైదరాబాద్ నుంచి బాగుండని. ఇప్పుడు ఎన్నాళ్ళకి అయితే ఈ ట్రైన్ లాంచ్ అయితే జరిగింది. అటు టూరిజం యాక్టివిటీస్కి ఇటు పిలిగ్రిమేజ్ యాక్టివిటీస్కి ఈ ట్రైన్ చాలా చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను. మీరేమంటారు? ఈ ట్రైన్ మీద మీ వ్యూస్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడే అందిన తాజా వార్త, మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏ ట్రైన్? అమ్మో ఏ ప్యాసింజర్. పదండి మనం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వెళ్దాం. ఫస్ట్ 4 అన్నారు, ఇప్పుడు 3 అన్నారు. పదండి 3కి. క్రౌడ్ అంతా వచ్చేసి ఉన్నారు. టైము 11:55 అవుతుంది. ఇంకా మన ట్రైన్ అయితే పెట్టలేదు. మొత్తం అందరూ 4లోకి వచ్చారు. 4 నుంచి మళ్ళీ 3కి అయితే వెళ్తున్నాం. ఏంటో ఈ పంచాయతీ, కొత్త ట్రైన్ అని సంబరపడాలో తెలియట్లేదు, ఈ పంచాయతీ ఏంటని బాధపడాలో తెలియట్లేదు. గైస్ ఇంకొక విషయం, ఈ ట్రైన్ జర్నీ అనేది కొంచెం లాంగ్ జర్నీ కాబట్టి 2 పార్ట్లుగా అయితే ఈ వీడియోని షూట్ చేయబోతున్నాను. సో ఈ ట్రైన్ జర్నీ అనేది 2 వ్లాగ్స్ వస్తాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇప్పుడే ఒక MMTS ట్రైన్ అయితే వచ్చింది. ఇది వెళ్ళాక మన ట్రైన్ పెడతారు. మన బండి రావడం ప్లాట్ఫామ్ నెంబర్ 3కి కన్ఫర్మ్. కోచ్ పొజిషన్స్ కూడా వేసారు. ఇక్కడ ఈ కోచ్ పొజిషన్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఈ డిస్ప్లే బోర్డులు అయితే పనిచేయట్లేదు. వెనకాలి ఇదే ప్లాట్ఫామ్కి కొంచెం వెనకాలకైతే ఉన్నాయి, అవన్నీ కూడా పనిచేస్తున్నాయి. సో మన ట్రైన్ వచ్చాక ఎక్కి ఇంకా పడుకోవడమే. ప్రస్తుతం టైం వచ్చేసి 12:10 అవ్వబోతుంది. మన ట్రైన్ కాచిగూడలో బయలుదేరాక నెక్స్ట్ ఆగేది నిజామాబాద్లో. 155 కిలోమీటర్ల తర్వాత అయితే స్టాప్ ఉంటుంది. MMTS, ఇంకో MMTS వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. 12:15 అవుతుంది. మన ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 3కి రాలేదు. చెన్నై సెంట్రల్ నుంచి నాగర్సోల్ వెళ్ళే ట్రైన్ ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చింది. ప్రస్తుతం టైం అయితే 10 నిమిషాల తక్కువ 1 గంట అవుతుంది. మనం వెళ్ళబోయే కొత్త ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 3కి తీసుకురాలేదు. మేబీ ఇంకొక 20 నిమిషాల్లో రావచ్చు అని అనుకుంటున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో MGR చెన్నై సెంట్రల్ నాగర్సోల్ బండి అలాగే ఉంది, ఇంకా బయలుదేరలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఒక ట్రైన్ వస్తుంది, వైగంగా ఎక్స్ప్రెస్ అనమాట. ఎక్కడి నుంచి అంటే కార్బా నుంచి యశ్వంత్పూర్ అయితే వెళ్తుంది. అదిగోండి వైగంగే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కోర్బా యశ్వంత్పూర్. ఫుల్ క్రౌడ్ ఉంది ఆ ట్రైన్కి. వైగంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1:30 అయితే అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ మీదకి ఏదో ట్రైన్ని తీసుకొస్తున్నారు. మా ట్రైనే అనుకుంటున్నాను. మా ట్రైన్ అయితే 1:40 లేట్లో మన ట్రైన్ అయితే తీసుకొస్తున్నారు ప్లాట్ఫామ్ నెంబర్ 3కి. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 11:50 అయితే బయలుదేరాలి మన ట్రైను. ప్లాట్ఫామ్ మీదకి 1:30 అయితే తీసుకొస్తున్నారు మిడ్ నైట్. ఫస్ట్ కమర్షియల్ రన్లో ఎలా జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బయలుదేరటమే ఈ టైంకి బయలుదేరుతుందంటే ఏ టైంకి చేరుకుంటామో అనేది కూడా చాలా ముఖ్యం. వైగంగా ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోయింది కాచిగూడ నుంచి. ఫైనల్లీ వచ్చేసింది మన బండి. కాచిగూడ భగత్ కి కోతి. SLRT కోచ్ రంగులు వేసారు. వీళ్ళంతా ముందే ఎక్కేసారు. వీళ్ళంతా కొత్త ట్రైన్ అనుకున్నాను, పాత రేక్ అయితే వచ్చింది. కొత్త ట్రైనేనండి ఇది. ఇవాళే ఫస్ట్ కమర్షియల్ రన్ ఈ సర్వీస్ అనేది.
రేక్ అయితే పాత రేకు, ఏం చేయలేం మనం. ఈసారి రిజర్వేషన్ చేయించుకుంది నేను 3rd ఏసీకి. సో నా కోచ్ నెంబర్ వచ్చి B341, లోయర్ బర్త్ వచ్చింది. B3 మన కోచ్ కొంచెం బాగానే ఉంది. అబ్బా ఇక్కడ ఆగింది, ఎక్కేద్దాం. 41 మనం వచ్చేటప్పుడు బెడ్ రోల్స్ అన్నీ పెట్టేశారు. ఇదిగోండి 41 ఇక్కడ. నా లగేజ్ అయితే కింద పెట్టేస్తా. మన ట్రైన్కి తెలంగాణలో 2 స్టాప్స్ అండి. ఒకటి సోర్ స్టేషన్ అయిన కాచిగూడ, ఇంకొక స్టాప్ ఏంటంటే నిజామాబాద్. నిజామాబాద్ తర్వాత మన ట్రైన్ అయితే మహారాష్ట్ర ఎంటర్ అయిపోద్ది. లోపలికి ఎక్కామంతే ఎవరి కాళ్ళు బెడ్లు వేసుకుని పడుకుంటున్నారు. లోవర్ బర్త్ కదా, ఆల్రెడీ మిడిల్ బర్త్ అయినా పైకి ఎక్కేసాడు. సో మిగతా విశేషాలన్నీ కూడా రేపు మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. నాకు తెలిసి 1:45కి మన ట్రైన్ బయలుదేరే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చాలా మందికి డౌట్ ఏంటంటే నేను రిజర్వేషన్ చేయించుకునేటప్పుడు నాకు లోయర్ బర్త్లు అంత కన్ఫామ్గా అలాగే వస్తున్నాయని చెప్పి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ ఏంటంటే మనం రిజర్వేషన్ చేసుకునేటప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లోయర్ బర్త్ పక్కాగా ఉంటేనే రిజర్వేషన్ చెయ్యండి అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆప్షన్ అయితే టిక్ చేసుకోండి. మీకు పక్కాగా అవైలబిలిటీ ఉందంటే లోయర్ బర్త్. మిగతా విశేషాలు రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. ఇవాళకి ఇంతే, సమాప్తం. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. ప్రస్తుతం టైం అయితే 8:05 అయితే అవుతుంది. మనం అయితే వచ్చేసాం పూర్ణ జంక్షన్ కి. రాత్రి మన ట్రైన్ కాచిగూడ నుంచి ఎన్నింటి బయలుదేరిందో తెలుసా? 2:20 అయితే బయలుదేరింది. కాచిగూడలో బయలుదేరాక నిజామాబాద్ మీదుగా మనం తెలంగాణను అయితే దాటి మహారాష్ట్ర ఎంటర్ అయ్యాం. మహారాష్ట్ర ఎంటర్ అయ్యాక ఫస్ట్ వచ్చే స్టేషన్ ఏంటంటే నాందేడ్ తర్వాత పూర్ణ జంక్షన్ అయితే వస్తుంది మన ట్రైన్. పూర్ణ జంక్షన్లో మనకి లోకో రివర్సల్ అయితే అవుతే డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ట్రైన్ ఆక్యుపెన్సీ గురించి చెప్పాలంటే మన ట్రైన్ అంత ఫుల్గా ఆక్యుపైడ్ ఏం లేదు. 45% ఆక్యుపెన్సీతో అయితే ఉంది ఫస్ట్ కమర్షియల్ రన్లో. పూర్ణ జంక్షన్ కాచిగూడ నుంచి మన ట్రైన్ 2:20 అప్రాక్సిమేట్గా లేట్గా బయలుదేరింది కదా. పూర్ణ జంక్షన్ వచ్చేటప్పటికి ఎంత లేట్లో ఉన్నామో తెలుసా? 10 నిమిషాలు లేట్లో ఉన్నామండి అంతే. బ్రేక్ఫాస్ట్ ఏదైనా తీసుకుందాం. పూర్ణ జంక్షన్లో ఏయో ఉన్నాయి, సమోసాలు, కచోరీలు. కచోరీ, బజ్జీ, సమోసా, ఇదో టైప్ ఆఫ్ పకోడీ వడ. ఇదే మన బ్రేక్ఫాస్ట్ ఇవాళకి. పూర్ణ జంక్షన్లో తీసుకున్నాను ఒక కచోరీ, 2 వడలో 40 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు ఈ బ్రేక్ఫాస్ట్కి. జర్నీస్లో ఉన్నప్పుడు మనకి ఏది దొరికితే దాంతో మనం సరిపెట్టుకోవాలి అంతే. కాచిగూడ నుంచి భగత్ కి కోతి వెళ్ళేటప్పుడు మన ట్రైన్ నెంబర్ 17605. అదే భగత్ కి కోతి నుంచి కాచిగూడ వచ్చేటప్పుడు మన ట్రైన్ నెంబర్ 17606. అది అక్కడ చూడండి, ఒక లోకోమోటివ్ వస్తుంది కదా, మన లోకోమోటివే. లోకో రివర్సల్ కి అయితే తీసుకెళ్తున్నారు. WAG 7 లోకోమోటివ్, రట్లాం లోకో షెడ్ది. ఏమో ట్రైన్ అంతా లేట్గా ఉంది. మనం ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది. చాలాసేపటి తర్వాత లోకో రివర్సల్ అయితే అవుతుంది. 8:59 అయితే అవుతుంది. ఇంకా మనం పూర్ణ జంక్షన్లోనే ఉన్నాం. ఎన్నింటికి వచ్చామో చెప్పాను కదా పూర్ణ జంక్షన్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 పూర్ణ జంక్షన్. ఎగ్జాక్ట్లీ 9 అయింది. 9 గంటలకి మనం లోకో రివర్సల్ చేసుకుని డైరెక్షన్ చేంజ్ అయ్యి బయలుదేరింది పూర్ణ జంక్షన్ నుంచి మన కాచిగూడ భగత్ కి కోతి బండి. పూర్ణ జంక్షన్ బై బాయ్. పూర్ణ జంక్షన్ తర్వాత మన ట్రైన్ ఆగే నెక్స్ట్ స్టాప్ హింగోలి, డెక్కన్. గైస్ మనం ఇంకా SCR జోన్లోనే ఉన్నాం. జోన్ అయితే మారలేదు. SCR జోన్ తర్వాత CR జోన్లోకి అయితే వెళ్తాం. CR అంటే సెంట్రల్ రైల్వేస్. మన ట్రైన్ ని ఆపరేట్ చేసేది SCR అన్నమాట, సౌత్ సెంట్రల్ రైల్వేస్. మొత్తం 4 డెడికేటెడ్ LHB రేక్స్ అయితే ఉన్నాయి మన ట్రైన్ కి. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 1949 కిలోమీటర్లు అయితే ప్రయాణిస్తుంది మన జోధ్పూర్ బండి. అదేనండి భగత్ కి కోతి బండి కాచిగూడ నుంచి. ట్రావెల్ టైం ఎంతో తెలుసా? 44 గంటల 10 నిమిషాలు. సో జంక్షన్ రూట్ లోంచి డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం మనం. టువర్డ్స్ హింగోలి, డెక్కన్ సైడ్ అయితే వెళ్తున్నాం. అప్రాక్సిమేట్గా 1950 కిలోమీటర్లు ప్రయాణించడానికి మనకి 44 గంటల 10 నిమిషాలు అయితే సమయం పడుతుందండి.
B4 కోచ్ మొత్తం ఖాళీ ఉంది. అంటే ఉన్నారనుకోండి, ఈ కోచ్ మొత్తానికి ఒక 5-6 ఉన్నారు. కానీ ప్రస్తుతం మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ బయట. వెల్కమ్ టు మహారాష్ట్ర. హింగోలీకి అయితే వచ్చేసాం మనం. హింగోలి తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది వషీంలో. అటు సైడ్ ప్లాట్ఫామ్కి ఒక ట్రైన్ అయితే వస్తుంది 12766. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మన ట్రైన్ వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి ఏ ట్రైన్ వస్తుందో తెలుసా? అమరావతి తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. అమరావతి తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఏ అమరావతి? మహారాష్ట్రలో ఉండే అమరావతి అండి. ప్రస్తుతం టైం అయితే 10:14 అయితే అవుతుంది. వాప్ 7 లోకోమోటివ్ అయితే వచ్చింది. ఆ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తిరుపతి అమరావతి తిరుపతి. సో ఇప్పుడు ఆ ట్రైన్ అమరావతి నుంచి తిరుపతి అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ వచ్చింది కదా, ఇప్పుడు మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది. తిరుపతి ట్రైన్ వచ్చింది కానీ మన ట్రైన్ ఇంకా వదలలేదు. అంతలోపలోకి ఒక టీ అయితే తీసుకున్నాను. చాలా రోజుల తర్వాత టీ అయితే తాగుతున్నా. హింగోలి నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది. నెక్స్ట్ మనం వాగబోయేది వసీం. పంచదార పానకంలాగా ఉంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే కొత్త ట్రైన్ అన్న పేరుకే కానీ మజా రావట్లేదు. జర్నీ చేసే మజా. వసీం స్టేషన్కి అయితే వచ్చాం. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళబోయేది అకోలా జంక్షన్. 1:20 లేట్లో అయితే మనం చేరుకున్నాం ఈ స్టేషన్కి. అకోలా జంక్షన్ ఇంకా రాలేదు. మన ట్రైన్ అయితే పక్కన పెట్టారు. ఏదో ర్యాండమ్ రైల్వే స్టేషన్లో క్రాసింగ్ పడినట్టుంది. ఇది సింగిల్ లైన్ అనమాట. ప్రస్తుతం టైం అయితే 12:40 అయితే అవుతుంది. లోహాగఢ్ రైల్వే స్టేషన్లో మన బండిని పక్కన పెట్టారు. వెయిటింగ్. అది స్టేషన్ నుంచి బయలుదేరాం మనం. గూడ్స్ ట్రైన్ క్రాస్ అకోలా జంక్షన్కి అయితే వెళ్ళిపోతాం. మహారాష్ట్ర చల్లగా ఉంటుంది అనుకున్నాను, వర్షాలు పడతా. అబ్బే మనకి ఎలా ఉందో క్లైమేట్ సేమ్ అలాగే ఉంది, ఎండగా. అకోలా జంక్షన్. ప్రస్తుతం టైం 1:15 అయితే అవుతుంది. 1:25 లేట్లో అయితే మనం అకోలా జంక్షన్కి చేరుకున్నాం. మన ట్రైన్కి ప్యాంట్రీ కార్ అనేది లేదు, బట్ మొబైల్ ప్యాంట్రీ అయితే ఉందన్నమాట. సో ఫుడ్ అనేది వస్తుంది, వాటర్ కూడా వస్తుంది. ఫుడ్కి వాటర్కి ఎటువంటి ప్రాబ్లము లేదు. ఏంటి అక్కడ ఏదో గొడవ అవుతుంది. మాస్ వార్నింగ్ అబ్బా, ఏదో గొడవ. మాస్ వార్నింగ్లు ఇచ్చుకున్నారు. అకోలా జంక్షన్ లో గొడవ చూసాక మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. అఫ్ కోర్స్ వార్నింగ్ అనుకోండి, గొడవ కాదు. లంచ్ అయితే తీసుకున్నాను. వాటర్ బాటిల్, లస్సీ ఏయో దొరికే. ఇంకీటితోనే గడపాలి మనం, కచ్చోటీలు బచ్చోటీలతో. అకోలా జంక్షన్ లో గొడవ అని చెప్పాను కదా, చైన్ లాగారు. బాయ్ అకోలా జంక్షన్. చైన్ లాగారని ట్రైన్ అయితే ఆగిపోయింది అనమాట. మళ్ళీ వాళ్ళందరినీ పట్టుకుని ఒక దగ్గర తీసుకొచ్చి ట్రైన్లోంచి దింపేశారు. నా లంచ్ మధ్యలో ఆపేసి అక్కడికి వెళ్ళి చూసాను. గుడ్, బాగానే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా టేస్టీగా ఉంది. చాలా సేపటి తర్వాత మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది 100 km/h క్రూజింగ్ స్పీడ్ని టచ్ చేశారు. ప్రస్తుతం మనం మల్కాపూర్కి ఆన్ ద వేలో అయితే ఉన్నాం. ఇంకో 15 కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది ఆ స్టేషన్. గైస్, అకోలా జంక్షన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం రైల్వే జోన్ కూడా మారిపోయాం. ఎస్సీఆర్ జోన్ నుంచి సిఆర్ జోన్లోకి అయితే వచ్చేసాం. మల్కాపూర్ స్టేషన్కి అయితే వచ్చాం. మన నెక్స్ట్ స్టాప్ దగ్గర 100 kilometers తర్వాత అయితే ఉంటుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మల్కాపూర్.
గైస్ మనమైతే ఇంకా మహారాష్ట్రలోనే ఉన్నాం, మధ్యప్రదేశ్కి ఇంకా ఎంటర్ అవ్వలేదు. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం అరగంట సేపు లేట్లో అయితే వచ్చాం మల్కాపూర్ స్టేషన్కి. సోర్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 604 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. పూర్లో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది బర్హాన్పూర్లో. బర్హాన్పూర్ ఇక్కడికి అప్రాక్సిమేట్గా ఒక 100 కిలోమీటర్లు అనుకోండి. టు బి ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే 97 కిలోమీటర్స్ తర్వాత అనమాట మన నెక్స్ట్ స్టాప్. అట్ సైడ్ ప్లాట్ఫామ్లోకి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే వచ్చింది. లూధియానా షెడ్ వ్యాప్ 7 లోకోమోటివ్ ఎల్ఎస్బికి వచ్చేస్తా రన్ అవుతుంది ఆ ట్రైన్. అర్షికేరి హైదరాబాద్ జైపూర్. ఆ ట్రైన్ ఇప్పుడు జైపూర్ నుంచి హైదరాబాద్ అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ కి రేక్ షేర్ కూడా ఉంది. అర్షికేరి జంక్షన్ హైదరాబాద్ టు జైపూర్. ఆ ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోతుంది కూడా, సిగ్నల్ వచ్చింది, అదిగోండి బయలుదేరిపోతుంది. ఆ ట్రైన్ రాజస్థాన్ నుంచి వస్తుంది, మన ట్రైన్ రాజస్థాన్కి వెళ్తుంది. కాకపోతే అది వీక్లీ ట్రైను, ఇది డైలీ ట్రైను. జనరల్ కోచ్ ప్యాక్డ్ ఉంది ఆ ట్రైన్లో. ఆ ట్రైన్కి ఫస్ట్ ఏసీ లేదు, A1 అంటే సెకండ్ క్లాస్ ఏసీ. ఏదో హమ్ సఫర్కి వచ్చేసారు ఆ ట్రైన్కి. చలో మన ట్రైన్ కూడా బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ 97 కిలోమీటర్ల తర్వాత 2 గంటల 44 నిమిషాలకి మనమైతే బయలుదేరాం మల్కాపూర్ నుంచి. వాళ్ళందరూ జైపూర్ బండి నుంచి దిగిన వాళ్ళు. మల్కాపూర్ గైస్, ప్రస్తుతం మనం బొహన్పూర్ దాటేసి కాండ్వా జంక్షన్కి అవుటర్లో అయితే ఉన్నాం. ప్రస్తుతం టైం అయితే 5 గంటల 12 నిమిషాలు అయితే అవుతుంది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 6 గంటల 2 నిమిషాలకి రావాలి కాండ్వా జంక్షన్కి. 50 మినిట్స్ ముందు అయితే వచ్చేసాం కాండ్వా జంక్షన్కి. కాండ్వా జంక్షన్ అవుటర్ అని చెప్పాను కదా, కాండ్వా జంక్షన్ అవుటర్ కూడా కాదు, ఒక 10 కిలోమీటర్ల ముందు. అదిగో వచ్చింది మనకి గ్రీన్ సిగ్నల్, కనిపించిందా? ఇందాక ఒక ర్యాండమ్ లొకేషన్లో ఆగిందని చెప్పాను కదా, అక్కడి నుంచి బయలుదేరి కాండ్వా జంక్షన్ యార్డ్ దాకా అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి హార్డ్లీ 2 కిలోమీటర్స్ ఉండే కాండ్వా జంక్షన్ స్టేషన్. అవుటర్లో అయితే ఆపారు. పైన ఒక లైన్ వెళ్తుంది చూసారా, రైల్వే లైన్. వెల్కమ్ టు కాండ్వా జంక్షన్. గైస్, కాండ్వా జంక్షన్ ఉంది కదా, సెంట్రల్ రైల్వే జోన్కి లాస్ట్ స్టాప్ అనమాట. నెక్స్ట్ మనం WCRకి అయితే ఎంటర్ అయిపోతాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మనం అయితే మధ్యప్రదేశ్కి ఎంటర్ అయిపోయాం. కాండ్వా జంక్షన్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఇటార్సీ జంక్షన్లో. ఇప్పుడు ప్రస్తుతం 6 గంటల 10 నిమిషాలకి అయితే బయలుదేరితే మన ట్రైన్ కాండ్వా జంక్షన్ నుంచి. సుమారు 180 కిలోమీటర్ల తర్వాత మన నెక్స్ట్ స్టాప్. 6 గంటల 10 నిమిషాలకి ఇక్కడ నుంచి బయలుదేరాక 8 గంటల 55 నిమిషాలకి అయితే చేరుకోబోతున్నాం మనం ఇటార్సీ. ఇటార్సీ వచ్చి WCR జోన్లోకి అయితే వచ్చేస్తుంది. కాండ్వా జంక్షన్ అనేది కొంచెం పెద్ద జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి జంక్షన్ రూట్స్ ఏమేమి ఉంటాయంటే హౌరా ప్రయాగరాజ్ ముంబై లైన్ ఒకటి, జబల్పూర్ బుష్వాల్ సెక్షన్ ఒకటి, అకోలా రాట్లం లైన్ ఒకటి. ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి జంక్షన్ రూట్స్ అనమాట. కాండ్వా జంక్షన్ మొత్తం 6 రైల్వే ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. కాండ్వా జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇటార్సీ వెళ్ళిపోదాం. చెప్పే కదా, అప్రాక్సిమేట్గా 180 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్. స్టాప్ ఎక్కడ ఉండదు. మళ్ళీ 8 గంటల 55 నిమిషాలకి అయితే చేరుకుంటాం ఇటార్సీ. ఆన్ టైంలో అయితే బయలుదేరిపోయాం మనం. స్టేషన్లో చాలా బయటకు వచ్చామంతే, మళ్ళీ ఆగింది ఎందుకో ట్రైన్. ర్యాంపేజ్ ఆఫ్ భగత్ కి కోతి బండి. ఇప్పుడు దాకా వెళ్ళిన హయ్యెస్ట్ క్రూజింగ్ స్పీడ్ అయితే ఇదేనండి. మానిటర్ చేస్తున్నాను కదా నేను. సో ఇప్పుడు ఈ సెక్షన్లో ఎక్కడ కాండ్వా జంక్షన్ నుంచి ఇటార్సీ జంక్షన్ మధ్యలో అయితే ఇంత క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేసింది. మనం ఇటార్సీ జంక్షన్కి ఆన్ ద వే కదా, లైట్ అయితే ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకొక 15 నిమిషాల్లో మొత్తం చీకటి అయిపోద్ది. ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. తగ్గేదేలే అన్నట్టు కొడుతున్నారు, ఎందుకంటే 180 కిలోమీటర్లు అప్రాక్సిమేట్గా 3 గంటల్లో కవర్ చేయాలి. ప్రస్తుతం టైం 8 గంటల 25 నిమిషాలు అయితే అవుతుంది. మనం ఇటార్సీ అవుటర్లో అయితే ఉన్నాం.
హార్డ్లీ ఒక 3-4 కిలోమీటర్స్లో ఇటార్సీ జంక్షన్కి అయితే వెళ్ళిపోద్ది మన ట్రైన్. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 8:55 అయితే చేరుకోవాలి ఇటార్సీ జంక్షన్. బిఫోర్ టైం అయితే వచ్చేసాం ఇటార్సీ జంక్షన్కి. జంక్షన్ రూట్లో అటు సైడ్ ఒక గూడ్స్ ట్రైన్ అయితే ఉంది, చూసారా? కనిపించిందా? అటు ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ అయితే ఉంది, లూప్ లైన్లో ఉంది. ప్లాట్ఫామ్ కదా అది, లూప్ లైన్. ఇటార్సీ జంక్షన్. గూడ్స్ క్యారియర్ అది, గూడ్స్ క్యారియర్. 8:29 అయితే తీసుకొచ్చారు మనల్ని ఇటార్సీకి. 9:05 దాకా ఇక్కడే ఉండాలి మనం. 9:05 మన ట్రైన్ ఇటార్సీ జంక్షన్ నుంచి బయలుదేరుతుంది. 35 నిమిషాలు మనం అయితే ఇక్కడ టైం స్పెండ్ చేయాలి. అండ్ నా డిన్నర్ కూడా ఇక్కడే తీసుకుంటాను. ఫుడ్ ఐటమ్స్ చూస్తే చాలా ఉన్నాయి కానీ రకరకాలుగా ఉంది చూస్తుంటే. అక్కడ ఏదో లస్సీ కౌంటర్ టైప్ ఉంది, బటర్ మిల్క్ తాగుతాను. బటర్ మిల్క్ తీసుకుని ఇంకా డిన్నర్ని ముగిచ్చేస్తా. ఎందుకంటే ఈగలు వగేరా వగేరా అన్నీ వాళ్తున్నాయి అక్కడ. రైస్ ఉంది, రోటీ ఉంది కూడా. బటర్ మిల్క్ లేదంట, పెరుగు తీసుకున్నాను. 35 రూపాయలు ఛార్జ్ చేశారు. గైస్, ఈ పార్ట్ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 1ని ఎండ్ చేస్తున్నాను ఇక్కడితో. రేపు పొద్దున్న ఫ్రెష్గా పార్ట్ 2తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఇటార్సీ. పార్ట్ 2లో అయితే కలుసుకుందాం.